కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను గెలిపించాలి అంటూ ప్రొద్దుటూరు స్థానిక క్రైస్తవ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ హయాంలో దేశంలో క్రైస్తవులకు రక్షణ కరువైందని, ఒక ప్రక్క చర్చిలపై దాడులు, మరోపక్క పాస్టర్లపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ మణిపూర్ లాంటి సంఘటనలు సిగ్గుచేటని అన్నారు. ఈశ్వరయ్య సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుల్ని ఈరోజు కడప పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారిని గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆమెకు మద్దతుగా క్రైస్తవ సమాజం నుంచి దైవ ప్రసంగికులుగా ఉన్నటువంటి అనేక మంది పాస్టర్స్ అంతా కూడా ఆమెకు మద్దతు తెలియజేయడానికి, వారి సంఘీభావాన్ని ప్రకటించడానికి ఈ సందర్భంగా వాళ్ళు ప్రకటించారు. ముఖ్యంగా భారతదేశంలో 28 రాజకీయ పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పాటు చేసుకొని, ఆ ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ, అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలన్నీ కలిసి దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ 2024 ఎన్నికల్లో ఓడించి ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకునేటువంటి లక్ష్యంతో దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమి ఏర్పాటు చేసుకొని కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ కలిసి సమైక్యంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల పోరాటంలో నిలిచాం. ఇక్కడ కడప జిల్లాలో వైఎస్ షర్మిలారెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆమెను గెలిపించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరికీ. ఈరోజు దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్మాదాన్ని రేకెత్తించేటువంటి పద్ధతుల్లో లౌకికవాదానికి తూట్లు పొడిచి భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి చర్యలకు రోజు రోజుకు పూనుకుంటున్నటువంటి పరిస్థితి కళ్ళ ముందు గమనిస్తూ ఉన్నాం. మొన్ననే రాజస్థాన్ ఎన్నికల ప్రచారం లేకపోయినటువంటి సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలను మన హిందువుల ఆస్తులన్నీ కూడా ఆక్రమిస్తారని చెప్పేసి ఒక రెచ్చగొట్టేటువంటి ఉన్మాదాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రకటనలు ఇవ్వడం జరిగింది. అది ఒకటే కాదు, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఆదివాసులపైన, గిరిజనులపైన, ప్రత్యేకించి దళితులు, దళిత క్రిస్టియన్స్ పైన పెద్ద ఎత్తున దాడులను చేస్తూ పరమత సహనం, పరమత స్వేచ్ఛ అనే దానికి విఘాతం కలిగించి భారత రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛను హరించేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు నరేంద్ర మోడీ పరిపాలన దేశంలో కొనసాగుతూ ఉంది. అందుకనే మేము ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. భారతదేశం అన్నటువంటిది భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి దేశం. అలాంటి దేశంలో అన్ని మతాలు, అన్ని జాతులు రాజ్యాంగానికి లోబడి, ఆ పరిమితులకు లోబడి వారి వారి పద్ధతుల్లో వారు ఈరోజు అనేక స్వేచ్ఛను అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాటికి భిన్నంగా నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం అలాంటి వ్యవహార శైలిని నడుపుతూ ఉంది. పేరుకు మాత్రమే అంబేద్కర్ పేరు చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇంకొక వైపు నుండి అమిత్ షా గారు కానీ మరొకరు వాళ్ళ మినిస్ట్రీలో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు ఈసారి మాకు 400 సీట్లు ఇవ్వండి, భారత రాజ్యాంగాన్నే మేము మారుస్తామని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే భారత రాజ్యాంగం మార్చడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి హరిజన, గిరిజన, దళిత మైనారిటీల యొక్క హక్కులను కాళ్ళరాచి వేయడమే తప్ప మరొకటి కాదు. అందుకనే ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, దేశ హితమును కోరుకునేటువంటి వాళ్ళు నరేంద్ర మోడీని అధికారంలోకి రాకుండా నిలువరించడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. అందుకోసం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నాం. ఎన్డీఏ కూటమిని ఓడించడం ద్వారానే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి.
ఎన్డీఏ కూటమిని ఓడించడం ద్వారానే దేశ ప్రజాస్వామిక లౌకిక వ్యవస్థ పునాదులను పరిరక్షించుకోవాలి తప్ప ఎన్డీఏ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తే ఈ దేశం విచ్ఛిన్నమవుతుంది. రేపు 15 ఆగస్టు నాడు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఎర్రకోట పైన ఇచ్చేటువంటి ఉపన్యాసం ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి ఉపన్యాసాలే తప్ప ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఉపన్యాసాలే తప్ప వేరొకటి కాదు. అందుకే జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడికి సంబంధించి నరేంద్ర మోడీ గారిని ఓడించమని, ఇక్కడ నరేంద్ర మోడీ గారు అంత ప్రభావం లేదు కదా, 6 సీట్లలో మాత్రమే ఎంపీకి పోటీ చేస్తూ ఉన్నారు, 10 అసెంబ్లీ సీట్లకే పోటీ చేస్తూ ఉన్నారని మనందరికి కూడా ఒక అనుమానం కలగచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అంటే బాబు, జగను, పవను వీళ్ళు ముగ్గురు కలిపితే బీజేపీ పార్టీ తప్ప వేరొకటి కాదు. అందుకనే ఒక ఆయనేమో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నాడు, ఇంకొక ఆయనేమో పరోక్షంగా పొత్తు పెట్టుకొని బీజేపీ ఏం చెప్పితే అదంతా వింటా ఉన్నారు. ఇక్కడ రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగినా కూడా ఈ రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి ఏమాత్రం ప్రయత్నం జరగడం లేదు. మేము అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, మీరు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని వచ్చారా? ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని వచ్చారా? రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందా? ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందా? లేదు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఎక్కడైనా వచ్చిందా? అంత దూరం వద్దు, ఇక్కడే పక్కన అక్కడ జమ్మలమడుగులో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ 2007లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికి శంకుస్థాపన చేశాడు. 2018లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 23వ తారీఖు ఒకసారి శంకుస్థాపన చేశాడు. 2023లో మళ్ళీ ఇంకోసారి జిందాల్ వాళ్ళు 8,300 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించామని చెప్పేసి ప్రకటించాడు. క్రైస్తవులకు రక్షణగా ఉంటాము అన్నారు. అలాగే మరి కర్ణాటకలో కూడా క్రైస్తవులకు ఎన్నో ఇబ్బంది జరిగితే అక్కడ మతతత్వ చట్టం తెస్తే దాని విషయంలో క్రైస్తవులంతా ఏకమై, అక్కడ మైనార్టీలంతా ఏకమై అక్కడున్న ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రైస్తవులకు చేసినటువంటిది ఏమీ లేదు. ఆనూర్యం అన్నాడు, ఆ ఆనూర్యం కూడా కేవలము 8 నెలలు మాత్రమే ఇచ్చాడు. క్రైస్తవులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసిన ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గుండె మీదలా ఆయన అంతరాత్మ మీద చేసుకొని చెప్పమనండి, నేను క్రైస్తవులకు ఇది చేశానని. ఒక చర్చి కట్టించాడా? చర్చిలకు నిధులు ఇచ్చాడా? మరి లేకపోతే కానీ జెరూసలేం కానీ ఏమైనా క్రిస్టియన్కి సంబంధించిన సంక్షేమ పథకాలలో ఒక్కటి కూడా ఆయన అమలు చేయలేదు. ఈరోజు క్రిస్టియన్ మైనార్టీలోకి పోతే ముస్లిం మైనార్టీలో కానీ ₹1 కూడా బడ్జెట్ లేదు. కేవలం అరకొర బడ్జెట్ ఇచ్చి క్రైస్తవులను మరి చాలా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు క్రైస్తవులమంతా కాంగ్రెస్ పార్టీలో మరి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తుంటే వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ యొక్క కడప జిల్లాలో వారు పోటీ చేస్తున్నారు కనుక వారిని బలపరచడానికి మా యొక్క సపోర్ట్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధపడి ఉన్నాం. ఈరోజు క్రైస్తవులందరూ కూడా, ఎందుకంటే ఆమె మరి వాళ్ళ యొక్క కుటుంబం కానీ బ్రదర్ అనిల్ కుమార్ గారు వారు అనేక మంది సేవకులకు చర్చి నిర్మాణాలు కట్టిస్తూ వారి జీసస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సేవకులకు మరి ఎన్నో మేలు ఇస్తున్నటువంటి కుటుంబం అది. ఈరోజు ఆ కుటుంబము ఈరోజు క్రైస్తవులకు మేము అండగా ఉంటాం. ప్రతి విషయంలో మేము వారికి ముందుకుండి ఏ కార్యక్రమానికైనా మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు వారు తెలియజేస్తున్నారు. ఆ అభయంతోనే మేము క్రైస్తవులందరూ కూడా మరి వైఎస్ షర్మిలారెడ్డి గారికి మద్దతు ఇస్తున్నాం. సంపూర్ణమైన మెజార్టీతో కడప జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించి తీరుతామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మా యొక్క విన్నపాన్ని, మా మద్దతును సంపూర్ణంగా వారికి ఇస్తున్నాం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో విజయడంకా మోగిస్తుందని, ఎందుకంటే మోడీ ఫెయిల్ అయ్యాడు, అలాగే మరి పరిపాలనలో అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫెయిల్ అయిపోయారు. ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించారు. ఈరోజు కాంగ్రెస్ పట్టం కట్టడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా విజయం తథ్యమని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.